హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హాయ్ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాను. తర్వాత మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనము ఒక డౌన్ ట్రెండ్లో ఉన్నాము. కాబట్టి నిఫ్టీ వచ్చి మనము ఇప్పుడు ఈ ఇయర్ వచ్చి కొద్దిగా ఎలా చెప్పాలంటే, ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను, అప్ టు జూన్ దాకా కొద్దిగా మనం ఒడిదుడుకులు చూడాల్సిందే, ఆ పెయిన్ మనం అనుభవించాల్సిందే, తప్పదు. కాబట్టి బట్ ఈ పెయిన్లో కూడా ఏ స్టాక్స్ని ఎక్కడెక్కడ కొనాలి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే స్టాక్స్ని ఎక్కడ పడితే అక్కడ కొనడం, తర్వాత వాటిని అంటే అమ్మాల్సిన ప్రైస్లో అమ్మకుండా వేరే రాంగ్ ప్లేసెస్లో అమ్మడం, రాంగ్ ప్లేసెస్లో కొనడం, ఇలాంటి తప్పులన్నీ రెగ్యులర్గా చేస్తుండే దానివల్లనే మార్కెట్లో డబ్బులు సంపాదించలేకపోతున్నారు. అయితే డౌన్ ట్రెండ్లో కూడా మార్కెట్లో ఎక్కడ ఏ స్టాక్ కొనచ్చు అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్టాకు అప్ ట్రెండ్లోనే అని కాదు, డౌన్ ట్రెండ్లో కూడా మనం పర్ఫెక్ట్ ప్రైజెస్ ఎక్కడ పిక్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక స్టాకు పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది, మరి కింద ఎక్కడ కొనాలి, పైకి వెళ్ళేటప్పుడు ఎక్కడ అమ్మాలి, ఇవన్నీ మనకు తెలిస్తేనే మనం ఇక్కడ ఈ మార్కెట్లో సస్టైన్ అవుతాం. కాబట్టి ఇది ఒక స్పెక్యులేటివ్ మార్కెట్, మీ అందరికీ తెలుసు, ఇది అందరికీ సూట్ అవ్వదు. పర్టికులర్గా మనము దీంట్లో సూట్ అయ్యేటట్టు మనం మనల్ని మలుచుకొని కొన్ని రిస్ట్రిక్షన్స్ మనం పెట్టుకొని కొన్ని డిసిప్లైన్గా పర్ఫెక్ట్గా ఎలా చేయాలని చేస్తే డెఫినెట్గా ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. మీరు చాలామంది చెప్తూ ఉంటారు సంపాదించలేకపోతున్నాం సార్. కరెక్ట్, మీరు పర్ఫెక్ట్గా చేయకపోతే సంపాదలేదు. అదే పర్ఫెక్ట్గా ఎక్కడ ఏ ప్రైసెస్ కొనాలని తెలిస్తే డెఫినెట్గా ఆయన చేస్తారు. అది చూడండి, ఇప్పుడు మార్కెట్ ఈ డౌన్ ట్రెండ్లో కొన్ని స్టాక్స్ వచ్చి ఏ ప్రైజెస్లో కొనొచ్చు అని చెప్తాను. చూడండి, మొదటి స్టాక్ వచ్చి యూనియన్ బ్యాంక్. చూడండి, యూనియన్ బ్యాంకు ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు ₹101 ఉంది. దీన్ని ఒక 3 భాగాలుగా చేసి మనం కొనుక్కుందాం. ₹93 చూడండి, ₹93 ఒక 35%, ₹74 ఒక 35%, ₹50 ఇంకొక 30%. ఈ 3 ప్రైజెస్లోనే కొనాలి. ఎందుకంటే ఈ 93, 74 అనేది డెఫినెట్గా తగులుద్దండి. వన్స్ ఈ ప్రైజెస్ మీకు తగిలిన తర్వాత వాటి విలువ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చే కమింగ్ మార్కెట్స్లో, బుల్ మార్కెట్లో మంచి రేటుకి అమ్ముకోవచ్చు. అది లేదా ₹93 కొన్న తర్వాత ఇమ్మీడియట్గా ఒక 30% ప్రాఫిట్ కూడా తెలుసు, అక్కడ కూడా ఎగ్జిట్ అయిపోండి. లేదు సార్, నాకు హోల్డింగ్ కెపాసిటీ ఉంది, నేను హోల్డ్ చేయగలను అని అంటే నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో ఇట్స్ వండర్ఫుల్ ప్రైజెస్ చూస్తారు. మీరు అప్పుడు తెలుసుకుంటారు మీరు గురుప్రసాద్ గారు ఎంత బాటంలో ప్రైజెస్ చెప్పుకున్నారు అని చెప్పి. తర్వాత ఇప్పుడు చూడండి, మన అకాడమీలో మనము 28వ వర్క్షాప్ జరుపుతున్నామండి చెన్నైలో, March 15th and 16th ఐటీసీ వెల్కమ్ మోటర్లో. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి మీరు ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. అది March 15th and 16th చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో. ఇది వచ్చి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి టీవీఎస్ శ్రీచక్ర, టీవీఎస్ గ్రూప్. అది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹3,108 ఉంది. ఇప్పుడు కొనకూడదు. ఇది ఏ ప్రైసెస్లో కొనాలి అదే ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి, ప్రైజెస్ డౌన్ అయ్యేటప్పుడు ఎక్కడ కొనాలి అది తెలిస్తేనే కదా మళ్ళీ మనం ఫర్దర్గా లాభాలు చేయగలము. అది
2,582 రూపాయల్లో ఒక 35%, తర్వాత 1,933 రూపాయల్లో ఒక 35%, తర్వాత 900 రూపాయల్లో ఒక 30%. అది తర్వాత ఇందాక యూనియన్ బ్యాంక్ కూడా దాంది మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 106 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ 2002 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. తర్వాత ఈ శ్రీచక్ర వచ్చి టీవీఎస్ శ్రీచక్ర, ఈ స్టాక్ వచ్చి మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 2,420 కోట్లు. ఇది కూడా 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి. 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. తర్వాత ఇప్పుడు కొత్తగా మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాము. సో వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే అది ఎట్లంటే ఓన్లీ ప్యూర్లీ ఆప్షన్స్, కాబట్టి మన పర్టికులర్గా ఆప్షన్స్ ట్రేడర్స్ కోసమే ఆ సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్ లాంచ్ చేశాను. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనము మరొక స్టాక్ ఏంటంటే టీటీకే హెల్త్ కేర్. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మనము 2 స్టాక్ చెప్పున్నాను, యూనియన్ బ్యాంక్ ఒకటి, తర్వాత టీవీఎస్ శ్రీచక్ర. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి టీటీకే హెల్త్ కేర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1329 ఉంది. ఇది కూడా ఇప్పుడు కొనకూడదు, డౌన్ సైడ్లో ఏ ప్రైజెస్లో కొనాలి. 1156లో ఒక 35%, తర్వాత 981లో ఒక 35%, తర్వాత 703 రూపాయల్లో ఒక 30%. ఈ ప్రైజెస్లోనే కొనాలి. అది తర్వాత దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 1888 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్. 2015 నుంచి మనకి ఇప్పుడు ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 2015 నుంచి మనకి ఇప్పుడు ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు దాదాపు మనము 3 స్టాక్స్ చెప్పాను, యూనియన్ బ్యాంక్, టీవీఎస్ శ్రీచక్ర, టీటీకే హెల్త్ కేర్. తర్వాత మరొక స్టాక్ వచ్చి షాపర్ స్టాక్. చూడండి, షాపర్ స్టాక్, ఈ స్టాక్ కూడా ఏ ప్రైస్లో కొనాలి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 605 రూపాయలు ఉంది, ఇప్పుడు కొనకూడదు. 519 రూపాయల్లో 35%, 433 రూపాయల్లో ఒక 35%, 295లో ఒక 30%. చూడండి, మొత్తం 4 స్టాక్స్ చెప్పున్నాను. అది ఇవన్నీ పర్ఫెక్ట్గా మీరు చేసుకుంటే వండర్ఫుల్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ వస్తుంది. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.